ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన 12వ వచనం అయిపోయింది. తర్వాత 11 కూడా చదువుదాం. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. తర్వాత అక్కడ 7వ అధ్యాయము మరి 1వ వచనం కూడా చదువుదాం. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజ్జీయులు, హివీయులు, ఎబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత 2 కూడా చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఆరాధనలో ప్రభా మీరు ఇచ్చిన లేఖన భాగముల కొరకు స్తోత్రములు. రక్షణ వస్త్రం యొక్క ప్రాముఖ్యత తండ్రి ప్రభా, సిద్ధపాటు మరి రక్షణ వస్త్రము మాకు వచ్చిన విధానము మీరు వివరించి మా జీవితం మరొకసారి కృతజ్ఞతతో మేము ఆరాధించలాగిన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి అనేక రీతిలుగా పరిచారకులను మీరు లేపుకుంటూ మరి మీ సేవ కొరకై, పరిచర్య కొరకై, ప్రజల క్షేమం కొరకై, ఆత్మీయమైన బలం కొరకై మీరు అనేక విధాలుగా అనేకులను మీరు లేపి బలపరుస్తూ వాడుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాబో తరములో ఇంకా బలమైన సాధనాలుగా మీ కొరకు వాడబడలాగున మీ బిడ్డలని వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మరి ఈ సమయంలో తండ్రి చదవని లేఖను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి భారతదేశంలో పలు గ్రామాల్లో, రాష్ట్రాల్లో మరి ఇంకా ఇతర దేశాల్లో కూడా జరుగుతున్న ఆరాధనలు మీరు ఉన్నారని నమ్ముతున్నాం. మీ కార్యములు జరిగించి మహిమ పొందమని, దాసులను ఆయా ప్రాంతాలకు వెళ్ళిన వారు కూడా మీరు వాడుకొని మహిమ పొందమని, ఆత్మీయ క్షేమం కలిగించమని, జీవాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, అపవాది తీసుకొచ్చే ప్రతి అంతరాన్ని పడగొట్టి మీ రాజ్యమును నిలుపమని ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమ మేఘం మా మీద కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటూ ఈ దాసును నన్ను కూడా అభిషేకించి నోటి బోరుగా వాడుకోమని, కొన్ని నిమిషాలు ఆశీర్వాదకరంగా చేసి మాతో మీరు ఉండమని, మీ లేఖనాలు చూపించమని యేసు ప్రభు వారి నామంలో చివరిగా మేము యథార్థంగా మరి హృదయమును పరీక్షించుకొని మీ బలలో పాలు పొందే యోగ్యత కూడా మాకు కలగచ్చేయమని యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా నీతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును, నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయును అనే మాటను మనము చదువుతా వచ్చాం. కాబట్టి మనిషికి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఆత్మ సంబంధంగా ఉండాలి. ఏదో తాత్కాలిక భౌతికంగా వచ్చిపోయేది కాకుండా మరి స్థిరమైన ఆశీర్వాదాలు మానవుడికి దేవుడి నుండి రావాలి. అందుకొరకే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మానవుడు పొందుకోవడానికి కొన్ని ఆటంకాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడే. ఆయన దగ్గర కీడు లేదు, ఆయన కీడు చేయడు, ఆయనకి ఎవరికి అన్యాయము చేయడు అనే వాక్యంలో ఉంది. ఆయన మాట తప్పడు అని ద్వితీయోపదేశ కాండంలో కూడా అనేక సందర్భాల్లో ఆ మాట మనం చూడగలం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, ఆయన నిబంధనను నెరవేర్చువాడు అని దేవుని గురించి రాయబడతా వచ్చింది. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవటానికి మానవుడు కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని కారణాలని అడ్డుపెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఆశీర్వదించబడాలని దేవుని యొక్క కోరిక. కొన్నిసార్లు ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తూనే దేవుడు భౌతికంగా కూడా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. సందర్భం ఏదైనప్పటికీ మనము ఆత్మీయంగా బలపడి ఆశీర్వదించబడి దేవునికి ఒక బలమైన వ్యక్తులుగా, సాధనాలుగా మనం ఉండి మనం లోకములో
మరి ఆశీర్వాద కారణంగా మనం ఉండాలని దేవుడు కోరతాడు. అందుకని మీరు ఫలించి అభివృద్ధి పొందనని ఆది కాండం నుంచే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఆదాము ఆ యొక్క యోగ్యత కోల్పోయినప్పుడు మరలా తిరిగి యేసు ప్రభు ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. మెట్టుకు దేవుని యొక్క కోరిక ఏంటంటే దేవుని ప్రజలు ఆత్మీయంగా ఆశీర్వదించబడి వారు దేవుని కొరకు బలమైన వ్యక్తులుగా జీవించాలని దేవుని కోరిక. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు ఆయన ఆశీర్వదించడానికి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతోటి, మీరు నీ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును, మిమ్మల్ని ఆశీర్వదించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సందర్భం ఏంటంటే ఈ ఆశీర్వాదం పొందటానికి మీరు కొన్ని విషయాలు చేయాలి అని చెప్పాడు. ఏంటి ఆ విషయాలు అని అంటే, మీరు స్వాధీనపరచుకో దేశంలోనికి యెహోవా మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీకు మించిన శక్తి గల వారు ఉన్నారు, వారిని మీరు నిర్మూలం చేయాలి అని చెప్పాడు. ఎవరు మనకి మించిన శక్తి గలవారు అని అంటే, శాటన్ మైటీ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. బట్ గాడ్ ఆల్ మైటీ. శాటన్ మైటీ బట్ గాడ్ ఆల్ మైటీ. అపవాది శక్తి గలవాడు. అపవాదికి మన వీక్నెస్ తెలుసంట, బలహీనత. జాన్ మార్క్ అన్న పెద్ద ప్రసంగం చేస్తాడు. ఏంది ఆయన ఎక్కడ పడగొట్టాలి, ఎలాగ పడగొట్టాలి అపవాదికి బాగా తెలుసు. నేను అన్ని విషయాల్లో బలంగానే ఉంటా, ఎక్కడో ఒకసారి వీక్గా ఉంటా. అదొకసారి నాకు తెలుసు, కానీ ఒకసారి అది మర్చిపోతూ ఉంటా. కానీ అపవాది మర్చిపోడు. భాస్కరన్ ఎక్కడ పట్టుకోవాలి అపవాదికి బాగా తెలుసు. ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడే కదా నేను ఆరాధనకు పోయి వచ్చింది, ఇప్పుడే మంచి ప్రసంగం వినొచ్చా కదా వర్తమానం, ఇంకా నాకు ఎదురే ఉంది, ఏదైతే స్మరించుకుంటూ పోతూ ఉంటాను, నా డ్యూటీలో కానీ ఎక్కడైనా అదే స్మరించుకుంటాను అనుకుంటాడు. కానీ ఎక్కడైతే చిన్న చిన్న వీక్నెస్ ఉన్నదో అక్కడే అపవాది దెబ్బ కొడతాడు. చూసారా, ఇప్పుడు వాక్యం అనేది బాగానే ఉంటుంది, పాటలు పాడేది బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. వీక్నెస్ ఎక్కడుందో అపవాదికి బాగా తెలుసు. దెబ్బ కొట్టేది ఎక్కడ అపవాది అంటే వీక్నెస్ మీద దెబ్బ కొడతాడు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలకి మరి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాళ్ళు చాలా బలమైన వాళ్ళే, వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళ గురించి చెప్పబడింది. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క సొంత ప్రజలు వాళ్ళు. అపొస్తలుల కార్యం రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, తర్వాత వాగ్దాన నిబంధనలు, ధర్మశాస్త్రము వీరిది. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వారు ఇశ్రాయేల్ ప్రజలంటే. చదవండి రోమా 9:4. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములు వీరివి. అర్చకులు వీళ్ళే, సేవ చేయాలన్న వాళ్ళకి యోగ్యత ఉంది. ధర్మశాస్త్రం వాళ్ళదే, వాగ్దానాలు వారియే, నిబంధనలు వారియే. అంత పవర్ఫుల్ శక్తివంతమైన ప్రజలు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, మీకు ఇవన్నీ ఉన్నాయి, కానీ మీకు కంటే శక్తి కలిగిన ఉన్నారు, వారిని మీరు నాశనం చేయవలెను అని చెప్పాడు. మాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఇంత శక్తివంతమైన వారు మీరు ప్రపంచంలో ప్రత్యేక జనాంగం అని చెప్పి మళ్ళీ వాళ్ళకి మించిన వాళ్ళు ఉన్నారంట. ఇదేందబ్బా అసలు చూస్తుంటే, ఇక్కడ మనం చూస్తే బలముకు సంఖ్యకు, దేనికంట బలానికి సంఖ్యకు మించిన వాళ్ళు వీళ్ళు. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీలు, ఎబూషీయులు. ఇది ఒక వంకరైన జనాంగం. వీళ్ళంతా ఇశ్రాయేల్ ప్రజలు చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళతో మిళితం అయిపోతున్నారు. వాళ్ళని మీరు సర్వనాశనం చేయాలి, వారితో వియ్యమందకూడదు. అంటే భౌతికంగా ప్రజలను నాశనం చేసి మీ పక్కన అన్య జనాంగాన్ని నాశనం చేసి చంపేయాలని అనేది భౌతికమైన పదం అక్కడ ఉన్నప్పటికీ, ఆత్మీయంగా దేవుని ప్రజలతో చెప్పేది ఏంటంటే వారిలో ఉన్న లక్షణాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏం లక్షణాలు? మొట్టమొదటిది హిత్తీయులు అనే మాటను చెప్పాడు. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఈ హిత్తీయులు, ఫెర్గాసీయులు, ఈ కనానీయులు వీళ్ళ మీద చాలామంది చెబుతూ ఉంటారు. తర్వాత వీటి గురించి చాలామంది వ్యాఖ్యానాల్లో కూడా చెబుతూ ఉంటారు, దేశమంతా కూడా చెబుతూ ఉంటారు. కానీ అనుభవపూర్వకంగా, క్రియారూపకంగా ఇది మనం అన్వయించుకోవడం చాలా తక్కువైపోయింది. దీని గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పే దాంట్లో దీనికంటే ఇంక 100% ఎక్కువ వీటి గురించి వివరించి చెప్పిన వాళ్ళు ఉన్నారు.
చెబుతూనే ఉంటారు. మనకు తెలియదు, మనం వింటలేదు, కానీ చెబుతూనే ఉంటారు. దీని గురించి ఎన్నో లేఖనాలు ఉన్నాయి. కానీ అనుభవపూర్వకంగా దీన్ని హృదయంలోకి తీసుకోవడం చాలా తక్కువైపోయింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శక్తివంతమైన వారు, వాగ్దానాలు ఉన్నవారే, తర్వాత ధర్మశాస్త్రం ఉన్నవాళ్లే, వాక్యం ఉన్నవాళ్లే, పాటలు ఉన్నవాళ్లే, తర్వాత దేవుడు ఉన్నవాళ్లే, సహవాసం ఉన్నవాళ్లే. అయితే వీరి చుట్టుపక్కల, వీరి మధ్యలో ఈ యొక్క మిక్స్డ్ ప్రజలు ఉన్నారు. మిక్స్డ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రకరకాలైన ఆచార సాంప్రదాయాలు, రకరకాల పద్ధతులు, రకరకాలైన విషయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. రకరకాల గుణగణాలు కలిగిన వారు. ఆచార సాంప్రదాయాల తర్వాత సంగతి, రకరకాల గుణాలు. మొట్టమొదటిది హిత్తీయులకున్న గుణం ఏంటి అంటే, హిత్తీయులు అనేవారిని భౌతికంగా నాశనం చేయనే పదం అక్కడ రాయబడ్డప్పటికీ ఈ హిత్తీయులకు సంబంధించిన లక్షణాలు ఏంటి అని అంటే, ఈ హిత్తీయులు అనేవాళ్ళు బహుగర్వం గలవాళ్ళంట. ఈ హిత్తీయులు అనేవాళ్ళు బహుగర్వం. వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటంటే గర్వము అనే లక్షణం ఉంటుందంట హిత్తీయుల్లో. అసలు నాకు మించిన వాళ్ళు ఎవరన్నా అనుకుంటారంట వాళ్ళు. మాకు ఎదురే లేదనుకుంటారంట. మమ్మల్ని తట్టుకునే వాళ్ళే లేరు, మేమే అన్నిట్లో అనుకుంటారంట వాళ్ళు హిత్తీయులు. వాళ్ళలో గుణం ఏంటి? గర్వ గుణము. ఈ గర్వం అనేది ఏంటి అంటే, దేవుని ప్రజల మధ్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ లక్షణం వీళ్ళకి కూడా రావచ్చు. మీరు కూడా పాడైపోవచ్చు. మనిషి పతనం కావడానికి ప్రధానమైన కొన్ని కారణాల్లో ఒక కారణం ఏంటంటే గర్వం. చూసారా? గర్వం ఎంత ప్రమాదకరమైందంటే, ఎప్పటికప్పుడు మోకరింపు, ఎప్పటికప్పుడు ప్రార్థన, ఎప్పటికప్పుడు వాక్య ధ్యానం, ఎప్పటికప్పుడు దేవునికి లోబడి ఉండటం, ఆ వాక్యాన్ని నెమరువేర్చుకోవటం, ఈ నమ్రత, ఈ సెన్సిటివ్నెస్ లేకపోతే మనిషి పతనం అయిపోతాడు. మనిషి పతనమే. చూసారా? ఇప్పుడు మన అయ్యగారిని మన కేపాల్ అయ్యగారిని ఎట్లా జోకర్గా చేశారు అందరు కలిసి. ఎట్లా నవ్వుకుంటున్నారు, ఎట్లా హేళన చేస్తున్నారు. అసలు బోయింగ్ విమానం ఏంటి, అసలు ఆ లెవెల్ ఏంటి, ప్రపంచం అంతా తిరగటం ఏంటి, దేశ అధ్యక్షులు ఆయనకు నమస్కారం చేయటం ఏంటి. యేసు ప్రభువుకి చేశారా లేదు, కానీ ఈయనకు మాత్రం నమస్కారాలు చేశారు, వంగి వంగి దండాలు పెట్టారు. కానీ అపవాది ఎక్కడ దెబ్బ కొట్టింది? ఎంత పతనం చేస్తూ వచ్చింది, ఎంత దిగజారిపోయిన జీవితం అనుభవించాల్సి వస్తుంది. కారణం ఏంటి అని అంటే, కొన్ని సందర్భాల్లో ఎప్పటికప్పుడు సెన్సిటివ్ అనేది భక్తి జీవితంలో ఉండాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎక్కడో అరటి తొక్కలు తింటాను, లేకపోతే ఏదేదో సాక్ష్యం చెప్తా ఉంటారు. అలాంటి స్థితిలోంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోవచ్చు, నన్ను చేత సేవ జరిపించుకొని రావచ్చు. కానీ మరలా చివరికి ఎక్కడికి రావాలి? సెన్సిటివ్లోకి రావాలి, సున్నితత్వంలోకి రావాలి, మరలా మోకాళ్ళ మీదకి రావాల్సిందే. ఎంతో గొప్ప కార్యాలు చేయొచ్చు, మరలా ప్రభు సన్నిధిలో గోజాడటం అనేది అలవాటు చేసుకోవాల్సిందే. అలాంటి ప్రక్రియలో మనం ముందుకు పోవాల్సిందే. కాబట్టి హిత్తీయులు ఎలాంటి వారు అనంటే, బహు గర్వము కలిగిన వారు, మాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటారు. అలాంటి ప్రజలను దేవుడు అక్కడేం చెబుతా ఉన్నాడు? దేవుని వాక్యంలో మనం చూస్తే వాళ్ళని నాశనం చేయమని చెబుతా ఉన్నాడు. నాశనం అంటే ఏంటి? వాళ్ళని నిర్మూలం చేయండి అని అంటున్నాడు. 2 రాజులు 18వ అధ్యాయంలో ఒక మాట మనం చెప్పుకుందాం. 2 రాజులు 18వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ అష్షూరు రాజు ఉంటాడు, హిజ్కియా మీద పందెం వేస్తూ ఉంటాడు. అంటే ఆయనకు కూడా గర్వం వచ్చింది అష్షూరు రాజుకి. హిజ్కియా అంత ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు, ఆయన మీద పందెం వేశాడు. చదవండి 2 రాజులు 18వ అధ్యాయం 23వ వచనం. పందెం వేయము ఎక్కించుటకు. చాలు. చూసారా? అష్షూరు రాజు హిజ్కియా మీద పందెం వేస్తున్నాడు. చూసుకుందా రా అంటున్నాడు. నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నాడు అష్షూరు రాజు. హిజ్కియా దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏముందా ఆయనది, ఏముందండి, సంఘంలో బైబిల్ పెట్టుకొని పోతాడు ఆయన, పెద్ద లెక్క అన్నట్టే గర్వించాడు అష్షూరు రాజు. అయితే దేవుడు హిజ్కియా పక్షాన ఉన్నాడు. ఏం జరుగుతూ వచ్చింది? అక్కడే 19వ అధ్యాయం అక్కడే ఇప్పుడు 18 చదివారు. 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి ఆ అష్షూరు వారి దండుపేటలో చొచ్చి
1,85,000 మందిని 1,85,000 ప్రజలను ఏం చేశాడట? హతం చేసేసి. ఈయనేమనుకున్నాడు? ఇజ్కే అంత ఆఫ్టర్ అనుకున్నాడు. కథ ఏం జరిగింది చివరికి? 1,85,000 మందిని హతం. కథం. చూసారా? హతం అన్న కథం అని ఒకటే. ఇదేమో నైజాం భాష కథం అనేది. హతం అనేది వాక్యంలో లాంగ్వేజ్. చూసారా? 1,85,000 మంది చనిపోయారండి. గర్వం ఎంత ప్రమాదకరమైందనంటే, ఎంత గొప్ప వ్యక్తినైనా సరే గర్వము పడద్రోస్తుంది, కొలాప్స్ చేస్తూ ఉంది. తర్వాత మానవుని యొక్క జీవితం అడ్రస్ లేకుండా పోతుంది. అపవాది ఏమనుకున్నాడు? అంతకుముందు అపవాది అని మనం అంటున్నాం. అంతకుముందు ఎవరు అపవాది అంటే? అంతకుముందు ఎవరు? దేవుని దగ్గర ఒక దూత. అక్కడ స్వరాలు, అక్కడ రెక్కలు ఊపుతుంటే ఏం జరుగుతుందంట? అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన ఆరాధన. మనము ముక్కి మూలిగి ఏదో 2 మాటలు ఇక్కడికి వచ్చి కష్టపడి ఆరాధన ఏదో చెయ్యాలనో, లేదా పోకపోతే ఎట్లా ఆదివారం అనో, లేకపోతే కేవలం 2 గంటలే కదా ఏదో అని కొన్నిసార్లు అనాలోచితంగా వస్తాము, కొన్నిసార్లు ఆలోచనగా ఏదో కొద్దిసేపు గడిపోతాం. కానీ ఒక దూత రెక్క ఊపితే అద్భుతమైన స్వరాలు, వేల స్వరాలతో దేవుడు ఆరాధించబడే దూత. నేను లేకపోతే ఇక్కడ ఉంటుందా ఆరాధన అనుకున్నాడేమో ఆ దూత. మా తలంపు వచ్చింది. అక్కడి నుంచి ఏం చేయబడ్డాడు? కింద ప్రాడద్రోయబడితే ఏం జరుగుతూ వచ్చింది? నువ్వు మా వంటి వాడవైతివే అని రాయబడింది. అంటే ఎంత హేళన చేస్తున్నారంటే అక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, అసలు నువ్వు రాజ్యాలను భూమిని కంపించిన వాడువే కదా, ఇక్కడికి ఎట్ట వచ్చినావు అంటున్నారు. చదవండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా 14వ అధ్యాయము 10వ వచనం చదవమా? 10. యెషయా 14:10. నిన్ను చూసి నీవును మావలే బలహీనుడు అవుతావా, మా బోటి వాడవైతివా అందరూ. చూసారా? ఇంకా కింద నీ మహత్యమును స్వరమును పడవేయబడెను, కీటకములు నిన్ను కప్పును, తేజో నక్షత్రమా అది వేకువ చుక్క, నువ్వెట్టు ఆకాశం నుండి పెడితివి. అన్ని క్వశ్చన్ మార్కులే. చూసారన్నా? అన్ని క్వశ్చన్ మార్కులే. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబెడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసమును హెచ్చింతును. 13వ వచనం. సభాపర్వతం మీద కూర్చుందును, మేఘం మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటేవి కదా. క్వశ్చన్ మార్క్. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అక్కడ దీర్ఘం. తెలుగు మాకొచ్చు, మేము తెలుగు మీడియం కాబట్టి. ఇప్పుడు మన శ్యామ్ ఏంటంటే ఇంగ్లీష్ అయిపోలే, కానీ ఇప్పుడు తెలుగు కష్టం అవుతుంది కదా. అదే తెలుగు చెప్పగలుగుతున్నాడు కానీ అంత క్లారిటీగా ఇంగ్లీష్, అంత క్లారిటీగా తెలుగు పదాలు కొన్ని వాళ్ళకి తెలియట్లా. ఇవి మేము తెలుగే కాబట్టి ఏంటి మన తెలుగు భాష కాబట్టి మాకు ఆ దీర్ఘాల యొక్క వాల్యూ ఏంటి, ఆ పల్లులు ఒత్తుల యొక్క విలువ ఏంటి మాకు తెలుసు. కొద్దిగా అంత లోతుకు తెలియకపోయినా కొంత తెలుసు, తెలుగు ప్రసంగాలే కాబట్టి. ఏమంటున్నాడు ఇక్కడ? మహోన్నతంతో నన్ను సమానంగా చేసుకొనని నీ మనసులో అనుకుంటేవి కదా. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అట్లా ఉండాలన్నమాట తెలుగు అంటే. నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. అక్కడ ఒక క్వశ్చన్ మార్కు 12వ వచనం చివరిలో. తర్వాత 15వ వచనం. నువ్వు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. దీర్ఘం అక్కడ. వే అనే దానికి దీర్ఘం. 17వ వచనం. భూమిని కంపింపజేసి, ఇంకా పైన పదార్లు ఏమంటున్నాడు? నిన్ను చూసి వారందరూ కూడా నిదానించి చూచుచూ ఇట్లు తలపోస్తారంట. ఏది? అపవాది కింద పడ్డావాడిని చూసి నిదానంగా చూస్తూ ఇట్లా అనుకుంటా ఉంటారంట. ఎట్లా? భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఉందన్న భాస్కరనా? అది నువ్వు తెలుగు మీడియమే. లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడేనా. తర్వాత తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. అబ్బాయి ఎన్ని క్వశ్చన్ మార్కులండి. 10వ వచనం నుంచి 18 దాకా
అసలు అన్ని క్వశ్చన్ మార్కులన్నా. ఇతడేనా అసలు రాజ్యాలను కంపింపజేసినోడు కదా, భూమిని వణికించినోడు కదా, ఇతడేనా అసలు? పైనుంచి కింద ఎలా పడితివి? మా వలే బలహీనుడు అయిపోయావా నువ్వు కూడా? కారణం ఏంటి? గర్వము. ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా పతనం చేసేది ఏంటంటే గర్వం. అడ్రస్ లేకుండా చేసేది ఏంటంటే గర్వం. అడ్రస్ తారుమారయ్యేది చేసేటట్టు గర్వం. చూసారా, అశ్షూరరాజు ఏమనుకున్నాడు హిజ్కియాని చూసి? ఆఫ్టర్ ఆల్ ఈయన ఇందేముంది, పూ అంటే ఊదిపో లెగిసిపోతాడు అనుకున్నాడు. లాస్ట్కి ఏమైంది? అశ్షూరరాజు వారి దండుపేటలో చొచ్చి 1,80,000 మంది హతమయ్యే ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు హిజ్కియా పక్షి నుండి కార్యాలు చేస్తూ వచ్చాడు. నేను లేకపోతే ఆరాధన ఎక్కడిది పరలోకంలో అనుకున్నాడు ఈ దూత. నేను మహోన్నతంతో సమానుణ్ణి, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. నేను వాయిద్యాలు, నేను రెక్క ఊపితే స్వరాలు వస్తున్నాయి. నేను పాట పాడాలి, నేను రెక్క ఊపాలి, అప్పుడు ఎన్నో స్వరాలు వస్తున్నాయి, అప్పుడు ఆరాధన జరుగుతుంది. నేను లేకపోతే ఆరాధన ఎక్కడిది? సేమ్ పవర్ నాది. ఏది? ఏ పవరు? దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆ సేమ్ రేంజ్ నాది కూడా అనుకున్నాడు. అనుకుంటే ఇప్పుడు ఏమైంది? ఎట్లా త్రోయబడితివి? ఎలా బలహీనుడైపోయావు మాలాగా? నువ్వు వణికించినోడివి కదా, నువ్వు రెక్కలు ఊపితే స్వరాలు వచ్చినాయి కదా, ఏమైపోయింది అని ఆ అపవాది నుంచి, ఆ తేజ నక్షత్రాన్ని చూసిన వాళ్ళంతా కూడా ఇట్లా మాట్లాడుకుంటున్నారంట. చూసారా? కాబట్టి మనకు ప్రమాదం ఎక్కడో పంచలేదు, ప్రమాదం ఎక్కడో పంచలేదు. ఇప్పుడు వ్యవస్థ ఎందుకు తారుమారైపోయింది? మనది వ్యవస్థ తారుమారైపోయింది. ఎవడో ఒకడు అన్ఫిట్ గాడు, లేకపోతే ఎవడో ఒకడు చేతగానోడు వచ్చి ఏదో చేస్తున్నాడని చాలామంది ఈ మధ్య ఈ సంఘాల విషయాలు చెప్పుకుంటా ఉన్నారు. మరి మీకు గర్వం ఎక్కడ తగ్గింది? సేవకులకి చాలామంది సేవకులండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఒక మోకాళ్ళ మీదకి వచ్చి అందరూ ఒక యూనిటీగా ఉంటే ఒక అన్యుడు ఎందుకు వస్తాడండి? ఒక తెలియనివాడు ఎందుకు? ఒక అన్నోన్ పర్సన్ ఎలా లోపలికి రాగలడు? చూసారా? ఇశ్రాయేల్ ప్రజలు సణుగులు, గొణుగులు, అవిశ్వాసం, అవిధేయత లేకపోతే ఫరో కింద పోవాల్సిన అవసరమే ఉంది. దేవుని సొంత ప్రజలు ఆడవాడు అన్యుడి దగ్గరకు పోయి ఇటుకలు తొక్కాల్సిన పనే ఉంది? ఇటుకలు తొక్కాల్సిన పనేంది? దేవుని సొంత ప్రజలు అంటే ధర్మశాస్త్రం మాది, వాగ్దానం మాది, నిబంధనలు మాయి. దేవుడు సొంత ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఒక అన్యుడి దగ్గర పోయి ఇటుకలు తొక్కాల్సిన పనేంటి అని అంటే వాళ్ళలో ఉన్న అవిధేయత, వాళ్ళలో ఉన్న గర్వం, వాళ్ళలో ఉన్న తిరుగుబాటుతనం ఏమైపోయింది? ఇటుకలు దొక్కే స్థాయికి వెళ్ళిపోయింది. ఎన్నో బాధలు, ఎన్నో కరువులు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో భయోత్పాతాలు వాళ్ళ మీదకి పంపించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు నల్లగొట్టడానికి, వాళ్ళ గర్వం తగ్గడానికి, వారి అవిధేయత పోవడానికి దేవుడు అనేకమైన విషయాలను వాడాల్సి వచ్చింది. ఒక ఫరోని పెట్టాల్సి వచ్చింది దేవుని ప్రజల మీద. అదే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. తెలియక ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటాం తెలియక. చూసారా? దేవుడు అనుమతి లేనిది అది ఏమీ జరగదు. అంటే సందర్భం ఏంటంటే ఇక్కడ దేవుని సేవ అనేక సంవత్సరాల నుంచి చేసే వాళ్ళల్లో కూడా తెలియకుండా గర్వం వచ్చి పడ్డప్పుడు వ్యవస్థ అంతా కూడా తారుమారు అయిపోతూ ఉంటుంది. సుశార్ భక్సింగ్ గారి గురించి అనేక మంది సాక్ష్యం చెబుతుంటారు, ప్రపంచం అంతా చెబుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య మనం తగ్గించాం, ఈ బయట వేరే వేరే వాళ్ళందరూ ఎక్కువైపోయారు. ఇండిపెండెంట్గా సేవ చేసే వాళ్ళందరూ భక్సింగ్ గారు పదం వాళ్ళు వాడుకుంటున్నారు. అసలు ఆ లైన్లో ఉన్న వాళ్ళు మనం తగ్గించాం. చూసారా ఏం చెబుతున్నారు వాళ్ళంతా? కొంతమంది బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఆ భక్సింగ్ గారు ప్రార్థన చేస్తే విమానం అనక్కొచ్చిందంట అని ఎవరు మొన్న ఆయన చెబుతుంటే ఆఫీసులు నాకు చూపిస్తున్నారు. భక్సింగ్ గారిదే కదా చర్చి, ఇది చూడు మీ భక్సింగ్ గారి గురించి ఎట్లా చూపుతున్నాను చూపిస్తున్నాడు నా పక్కన. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే, భక్సింగ్ గారు అన్ని దేశాలు తిరిగేసి వచ్చి మళ్ళీ రేకుల షెడ్లో మోకాళ్ళ మీద ఉంటాడంటే అక్కడ ఏదో ఆ బండలు కూడా అరిగిపోయినట్టు కనబడుతున్నాయి అంట, నువ్వు చూసినా అంటున్నాడు. నేను చూసింటే నేను ఇక ఈ 20 సంవత్సరాలు ఉన్నవాడినే కానీ నాకు అంత గ్రహింపు లేదని అన్న. నాకెంతో సిగ్గుగా ఉంది అని అంటే, ఉన్న ఇదిగో చూడని అంటే, అవును మా భక్సింగ్ గారు గురించి ఎప్పటి నుంచి అది చెబుతూ ఉంటారు, కాకపోతే నేను పోయి ఆ పాయింట్ అక్కడ అదేనే నేను ప్రత్యేకంగా చూడలేదు కాబట్టి నేను రక్షణ పొందిన కొత్తలో అంటే కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో నేను సాక్ష్యం చెప్పిన. బండలు కూడా అక్కడ ఆ మచ్చలు పడి ఆ మోకరించిన ఆ గుర్తులు భక్సింగ్ గారి జీవితంలో అనేక మంది చెప్పి వాళ్ళు బలపడుతున్నారండి.
భక్సింగ్ గారి సహవాస విధానం తెలియని వాళ్ళు, బయట వాళ్ళు, ఇండిపెండెంట్ వాళ్ళు ఈ సాక్షి విని బలపడుతున్నారు. ఇప్పుడు అసలు అది లేకుండా ఆ, ఏంది ఏదో ఒక రిజిస్ట్రేషన్, ఒక స్థలం రిజిస్ట్రేషన్ సంబంధించిన మ్యాటర్ని పట్టుకొని దాన్ని స్పిరిచువాలిటీలోకి తీసుకొచ్చి అదని ఇదని ట్రస్ట్ అని సొసైటీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అసలు తగ్గింపు ఎక్కడుంది? కాబట్టి పతనం కావటానికి, దేవుని బిడ్డలు పతనం కావటానికి మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాము? గర్వాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలతో దేవుడు కూడా ఏం చెబుతున్నాడంటే, మీ మధ్య ఉన్న హిత్తీయులు వారు గర్విష్ఠులు, వాళ్ళు బహు గర్వం కలిగిన వారు, వారిని నువ్వు నాశనం చేయకపోతే, వారి లక్షణం నీలోకి వస్తే నువ్వు స్మాష్ అయిపోతావు, నువ్వు కథమైపోతావు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి అనంటే, గర్వాన్ని ముందు కథం చేయాలి, లేదా మనం కథమైపోతాం. మనం పతనం కాకముందే, మనం పతనం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నా, ముందు మనలో ఉన్న గర్వాన్ని తీసివేయాలి, లేదా అది మనల్ని కథం చేసింది. అందుకు ఆ ఇత్తీయులు, గిర్గాషీయులు, కనానీయులు అనే పేరు పదాలు వాడి ఆ సాదృశ్యాన్ని చెబుతూ ఆధ్యాత్మికంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చూస్తూ ఉన్నాము అనంటే, గర్వం అనేది ఎంతో భయంకరమైనది. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చదవచ్చు. చదవండి. రోమా 12:3 చదువుకుందాం. రోమా 12:3. తను హెచ్చుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక విశ్వాస పరిమాణం చొప్పున తాను చూసారా, తగిన రీతిగా తను ఎంచుకోవాలి. తన్ను తాను ఎంచుకొన దాగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక, అది ఎవరికి ఎంత విశ్వాస పరిమాణం ఇచ్చాడో ఆ రేంజ్లో పోవాలి. ఇప్పుడు నేనున్నాను, సంఘీ వరకు స్పీకర్ని, నేను పోయి అమెరికాలో పెద్ద సభల్లో లక్షల మందిలో మాట్లాడతాను, పెద్ద లెక్కే ఉంది అని అనుకుంటే అవుతుందా? ఈడ మాట్లాడినంత మాత్రాన, నాకు నోరు ఉందని మాట్లాడినంత మాత్రాన నేను లక్షల మంది సభలో లేకపోతే పెద్ద పెద్ద కాన్ఫరెన్సుల్లో మాట్లాడతాను అని ఆయన ఊహించుకోవటం తప్ప కరెక్టా, మంచిది? అది దేవుడు నాకు ఇచ్చిన విశ్వాస పరిమాణం, నాకు ఎంతవరకు సామర్థ్యం ఉంది, నేను ఏం చేయగలుగుతాను, దాని ప్రకారంగా ముందుకు పోవాలి. ఆకాశంలో ఊహించుకున్నాను అనుకోండి, ఏమైపోయింది పరిస్థితి? ఇప్పుడు హిత్తీయులాగా అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏం చూస్తున్నాం? తన్ను తాను ఎంచుకున్న దాని కంటే ఎక్కువగా ఎంచుకొనక, ఎవరికి ఎంత విశ్వాస పరిమాణం ఇచ్చాడో ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే, హిత్తీయులు మరి గర్వం కలిగిన వారు, వారిని నాశనం చేయాలి, వారిని మధ్య ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హిత్తీయులు అనగా గర్విష్ఠులని మనం చూస్తున్నా. ఆ గర్వం అనేది మన జీవితంలో మనం తీసేసుకోకపోతే, దాన్ని సంపూర్ణంగా తీసివేయకపోతే, ఒకప్పుడు ఆ గర్వం మనల్ని నాశనం చేస్తుంది. మనం చూస్తూ వచ్చాం. అషూరు రాజులో 180,000 మంది హతమైపోయారు మనం చూస్తూ వచ్చాం. తర్వాత అపవాది పైనుంచి కిందపడి తేజో నక్షత్రం ఏకుచొక్కని పిలువబడుతూ కూడా ఎంత అపహాస్యానికి గురయ్యాడో మనం చూస్తూ వచ్చాం. రెండవ సందర్భం ఏంటి? అక్కడ హిత్తీయులు. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండ 7 1వ వచనంలో నెక్స్ట్ వారెవరు? గిర్గాషీయులు అనే మాట మనము చదువుతా ఉన్నాం. అనే వారి గురించి మనము చదువుతున్నాం. ఎవరు ఈ గిర్గాషీయులు అని అంటే, వీళ్ళెప్పుడు కూడా వెనక్కి చూసేవాళ్ళంట, వెనుదిరిగే స్వభావం గల వాళ్ళు. వీళ్ళు అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎప్పుడు కూడా వెనక్కి చూస్తూ ఉంటారు, ముందుకు చూడరాళ్ళు, వెనుదిరిగే స్వభావం. కాబట్టి అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 39వ వచనంలో దానికి సాదృశ్యమైన మాట ఒకటి ఉంది. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 39వ వచనం. 7వ అధ్యాయం 39వ వచనం. లోబడనొల్లక అతను త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై, చాలు, తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరిన వారై. దేవుడు మోషేని పెట్టాడు, వాగ్దానాలు, వచనాలు, ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూనే ఉన్నాడు. అరణ్యంలో వాళ్ళని ఎట్లన్నా కాపాడాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి వీళ్ళు హృదయంలో ఏం చేస్తున్నారంట? పైకి అన్నీ జరుగుతున్నాయి యాక్టివిటీస్. హృదయములో ఐగుప్తుకు పోగోరిన వారై. హృదయంలో వెనక్కి తిరిగిపోయే మనసు ఉంది.
దేవుడు భౌతికంగా ముందుకు నెడుతున్నాడు, కానీ వీళ్ళు హృదయంలో మాత్రం వెనక్కిపోవాలని చూస్తున్నారు. పైకి మాత్రం ఆరాధనకు వచ్చాం కానీ, వాక్యం వింటున్నాం కానీ, పాటలు పాడుతున్నాం కానీ, హృదయంలో ఏదో దేవుని నుంచి దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. హృదయంలో ఏదో ఇంకా కాని విషయాలు, దేవుడికి దూరంగా అయిపోయే పరిస్థితులు, ఇంకా వెనక్కి గుంజుకునే ఆలోచనలు, వెనక్కి చూసే మనసు హృదయంలో ఉంటున్నాయి. అది చాలా ప్రమాదం. పైగా ఆరాధనలు, భోజనాలు, మీటింగులు, పాటలు, అంది ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంత ఖర్చైనా లెక్క చేయట్లేదు ఇప్పుడు. చాలా చోట్ల ఏం చేయాలంటే అది చేసేస్తున్నారు. చూసారా? ఇప్పుడు ఇక్కడ కొండ దగ్గర ఆయన వచ్చి ఒక బ్రదర్ వచ్చాడు కదా, ఈ కొండ మీదకి, ఈ పక్కన కొండ, అక్కడ ఆ కాలేజీ కట్టించిన ఆయన చనిపోయినాడు. ఎందుకంటే అడవిలో పిల్లలు ఎవరు రావట్లేదు, ఇంజనీరింగ్ కాలేజీ, అది అప్పులు పాలైపోయి ఆయన చనిపోయాడు. వాళ్ళకి అన్యులకి ఏంటంటే చనిపోయిన దగ్గర ఇంకెవరు అది వాళ్ళకి సిద్ధాంతాల వల్ల ఎవరు తీసుకోరు. ఈయన దేవుని మీద విశ్వాసంతో అని ఏదన్నా కానీ ఆ కొండని, ఆ రాళ్ళు, కొండ, గుట్ట, అసలు మనిషి సంచారం పోవడానికి ఉండదాడ, చిన్న దారిలాగా ఉంది. అలాంటి దాన్ని ఎంత కష్టపడైనా దాన్ని సదును చేసి పుల్డోజర్లు తెచ్చి ఇది చేసి పెద్ద సభలు పెడుతున్నారు పక్కన కొండ మీద. అంటే ఏంటి? ఎంత కార్యం చేయడానికన్నా దేవుని ప్రజలు వెనకాడట్లేదు. దేవుని కొరకు ఏం చేయడానికని వెనకాడట్లేదు. ఎంత ఖర్చు పెట్టడానికని వెనకాడట్లేదు. కార్యాలు గొప్పగా జరుగుతున్నాయి. ఎన్నో పరిస్థితులు, ఎన్నో విషయాలు మనం ప్రభు కొరకు చేస్తూ ఉన్నాం. కానీ హృదయంలో మాత్రం వెనక్కిపోయే మనసు, హృదయంలో వెనక్కిపోయే మనసు. చూసారా? ఇప్పుడు భోజనాలు వడ్డించరా తమ్ముడు అంటే టక్ 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 వడ్డిస్తారు యూత్. ఇది లేపేజని లేపేస్తారు. అది బిల్డింగ్ పడేయండి రేపు కట్టాలంటే కూడా ఈ సాయంత్రం కాలం పడేస్తారు. వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కానీ ఎవరు దేవుని కొరకు ఏం చేయాలంటే చేస్తున్నారు. కానీ ఇంటికి పోవాలి టీవీ ఆన్ చేస్తాడు. ఇప్పుడే కదా జాన్ మార్క్ అని పాపం వర్షంలో చల్లటి జల్లు పడతానే ఉంది. ఇక అయినా నేను ఒక్కడనే వద్దాం అది వేసుకోనని రాత్రి నుంచి అనుకుంటున్నాను, ఎందుకంటే వాతావరణం బాగాలేదు. మళ్ళీ ఐజాక్ అని ఫోన్ చేసి, లేదా అక్క బాధపడితే మీరు రాకపోతే అని అన్నాడు. మళ్ళీ మా అక్క గురించి మళ్ళీ మా బ్యాచ్ మిలిటరీ మొత్తాన్ని వేసుకొని వచ్చినాం మళ్ళీ బండి మీద. అంటే ఏం చేయడానికని సిద్ధపడుతున్నాం. ఇంత కష్టపడి వాక్యం చెబుతున్నా, మళ్ళీ ఇంటికి పోయి నువ్వు టీవీ ఆన్ చేసి నాటిక చూసావు అనుకో, నాటిక అంటే ఏమంటే సీరియల్ చూసావు అనుకో, ఏముంది ఇక్కడ? దేవుని కార్యాలు చేయడానికి బాగానే ముందుకు వచ్చావు, అన్నీ చేసావు, చేపల మడతేసావు, మైకులు సర్దినావు, భోజనాలు వడ్డించావు, ఇక ఏదన్నా చేయాలంటే చేస్తున్నావు. అవన్నీ చేయాల్సిందే 100%. అది వాక్య విధానం, ఆత్మ సంబంధమైన కార్యాలు అవన్నీ చేయాల్సిందే. ఎన్నో సంఘాలు ప్రపంచంతో కట్టబడ్డాయి అంటే అలా ప్రయాసపడబట్టే. కానీ హృదయం సంగతి ఏంటి? హృదయములో ఐగుప్తుకు పోగోరిన వారై బయటికి మాత్రము దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, మోషే వచ్చాడు మా పక్షాన, ఇవన్నీ కార్యాలు చూస్తూనే ఉన్నారు కంటికి మాత్రం. హృదయంలో మాత్రం ఐగుప్తుకు పోవాలని ఆలోచన చేస్తున్నారు. హృదయంలో దోసకాయల గురించి ఆలోచన చేశారు, కీరాకుల గురించి, పైనుంచి మాంసం కురుస్తుంటే ఏంటి అది లక్ష్య పెట్టక దోసకాయలు, కీరాకులు, అవి దాని ఆకుకూరల మీద పెట్టారు మనసు. ఎవరంటే వీళ్ళు గిర్గాషీయులు, వెనుదిరిగే స్వభావం కలిగిన వారు. వాళ్ళని అల్మితం చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి. అలాంటి స్వభావం అది ఎందుకు చెప్తుందంటే గిర్గాషీయుల గురించి, ఈ వెనుదిరిగే స్వభావం నీలో తీసివేయకపోతే ఏమైపోయింది? ఆ స్వభావమే నిన్ను నాశనం చేస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం కదా. అంటే లోకం వైపు చూడటం. వెనుదిరిగే స్వభావం అంటే ఏంటి? లోకం వైపు చూడటం. యాకోబు 4:4 ఏం రాయబడతా వచ్చింది? ఎవడైనా లోకంతో స్నేహం చేయగోరిన ఎడలా వాడు ఏమవుతాడంట? దేవునికి శత్రువు అవుతాడు. వెనుదిరిగే స్వభావం అంటే ఏంటి? ముందేముంది? సిలువ ఉంది, వెనుకొంది ఏముంది? లోకం ఉంది. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్ అని అన్నాడు ఒక ఆయన, దైవజనుడు పాట పాడాడు. ద క్రాస్ బిఫోర్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. అనుభవపూర్వకంగా పాడాడు. నా ముందు సిలువ ఉన్నది, యేసుప్రభు యొక్క సిలువ విజయం నాకు కనబడతా ఉంది. యేసుప్రభుకి వచ్చిన శోధనలు నాకు వస్తున్నాయి. ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఉన్నాయి ప్రభు మార్గంలో. అయినప్పటికీ నాకు సిలువే కనబడతా ఉంది. సిలువలో ఉన్న జయం కనబడతా ఉంది. సిలువలో ఉన్న విజయంతో నేను ముందుకెళ్ళాలి. నేను వెనక్కిపోను.
ఈ గిర్గాషీయులు ఎలాంటి వారంటే లోకం వైపు చూసి వెనక్కి పోయే మనుషులు కలిగిన వారు. అలాంటి స్వభావం, వెనక్కి తిరిగే స్వభావం నీ జీవితంలో ఉంటే అదే ఒకనాడు నిన్ను నాశనం చేస్తా. ఎవడైనా లోకంతో స్నేహం చేయగోరని ఎడల వాడు దేవునికి శత్రువు. పైకి దేవుడు అని చెబుతున్నావు, కానీ లోకంతో స్నేహం, లోకం మీద మమకారం, లోకం మీద ధ్యాస, లోక ఆశలు, లోక ఇచ్ఛలు, అవి నిన్ను నాశనం చేస్తా. కాబట్టి వెనుదిరగటం. అపొస్తలుల కార్యం 13:13 ఏముంది? పౌలు వారి బృందం అంతా సువార్తకు బయలుదేరి బాగా తిరిగి కష్టపడుతూ సేవ చేస్తామన్నారు. జాన్ మార్క్ ఏం చేశాడు? వారితో కొంతకాలం పోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? అమ్మో, ఈ తిరుగుడు ఏంది, ఈ కాళ్ళు నొప్పులు ఏంది, ఈ తిండి లేకపోవడం ఏంటి, ఈ చలి ఏంది, ఈ వాతావరణం ఏంటి? అక్కడి నుంచి ఏం చేశాడు? మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అపొస్తలుల కార్యం 13:13 ఉంది. అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ లోకం వైపు చూశాడు. మళ్ళీ ఇంటి మీద ప్రేమ గుర్తొచ్చింది, తర్వాత సుఖం గుర్తొచ్చింది, బెడ్ గుర్తొచ్చింది. ఆడనుకో 9 దాకా లేచి లేకపోయినా మా అమ్మాయి అనదు. ఈడ సువార్త అంటే ఉదయం 4 డోలకు మాగిస్తారు. పనుకునేది 12 లేచేది 4. మొన్న మేము పోయిన ఆదివారం అడవిలో ఉన్నాం, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నాం. ఈ ఆదివారం మీ దగ్గర ఉన్నాం. పోయిన ఆదివారం ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నాం, శని ఆదివారం, సెకండ్ సాటర్డే సండే. మాతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు. వాళ్ళలో ఒక ఆయన పెద్ద ఇంజనీర్, ఆయన శంషాబాద్లో ఉంటాడు, కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేపిస్తూ ఉంటాడు, కోటీశ్వరుడే. ఆయన కారు గీరు అంతా వేసుకొని వచ్చిండు. స్వార్థ అంటే ఇష్టపడి ఎప్పుడు ఇక ఈ టెన్షన్ లేదు కదా, కొంచెం స్వార్థకు పోదాం, సహోదరులు పోతాం అన్నారు కదా అని అనుకున్నాడు. అడవి పోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు అడవిలో అంటే ఒక బయట ఏదో ఊర్లో ఉండి అక్కడి నుంచి అడవిలోకి పోతారులే, మనం దిగిన దగ్గర బాత్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనుకున్నాడు ఆయన. పోతే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక మందిరం అయితే ఉంది, అడవిలోకి పోక మునిపే ఒక ఊర్లో ఒక మందిరం ఉంది, చిన్న ఊరు, అది కూడా ఒక చిన్న అడవి లాంటి. చుట్టూరు పట్ట కట్టారు, ఇదే పట్ట. అది కూడా పూర్తిగా ఇప్పుడు సేమ్ ఇదే పట్ట అండి, వాళ్ళకి ఎక్కడ దొరికిందో కానీ. అది ఛత్తీస్గఢ్ అడవుల దగ్గర ఇదే పట్ట కట్టారు. పట్టగట్టి ఒక 20 మంది లోపలికి నెట్టేస్తున్నారు స్నానం చేయటానికి. బ్రదర్స్ అందరం నెట్టి పైప్ పెడుతున్నారు. బకెట్ లేదు, మగ్గు లేదు, పైప్ ఉంది మొత్తానికి. పైప్ మోటార్ ఒకటైతే ఉంది అక్కడ మందిరం కాడ, ఎవరో గవర్నమెంట్ వాళ్ళు వేసింది అదే, మొత్తానికి మోటార్ ఉంటే అదే వాడుకుంటున్నారు అందరు. ఇక పైపు కొడుతుంటే మాకు మంట పడుతుంది వీపంతా. ఏంది ఆయన పైపుతో కొట్టడం ఏంది బాబు, ఏదైనా ఒక డబ్బా ఒక డ్రమ్మ తెచ్చిపెట్టి దాంట్లో మేము పోసుకుంటాం కదంటే ఎక్కడే ఉండవు అన్న. కొడితే పైపు కొడితే మొత్తం మనకుంది 2 పీసులు. ఆ 2 పీసులు ఎటు పోతాయో నాకు భయంగా ఉంది. పెద్ద పైపు, అది ఎట్లా కొడుతుందంటే ఫోర్స్ బాగా స్పీడ్ వచ్చేస్తుంది. ఇక సబ్బు రుద్దుకోవటం, ఆ పైప్ పెట్టడం. ఒక్కసారి 20 మందికి ఇట్ట అంటున్నాడు అంతే ఒక సహోదరుడు. ఇట్ట అంటే చాలు సబ్బుకి మొత్తం పోయి వారం 10 రోజులు మురికి మొత్తం పోతుంది ఒక దెబ్బకి. అదే బాగుంది అనిపించింది మాకు. ఇక అటు ఇటు కాలువలకి వెళ్ళి అన్ని చెరువులు అంటే చిన్న చిన్న కాలువలు అయిపోతున్నాయి కొండల మధ్యలో అడవిలు, అటు పోవాలి బయటికి పోవాలంటే. ఇవన్నీ చూసిండు ఆయన. ఓ నాయన, ఇదేంది నాయన, ఒక బాత్రూమ్ లేదు, ఏం లేదు, పైపులు తీసుకొని కొడుతున్నారు, ఇది అయ్యేటట్టు లేదులే, అదేంది తెర కడుతున్నారు ఒకటి, ఆ తెరలో 20-30 మంది స్నానం అని చెప్పి ఆయన ఏం చేసిండు, చెప్పా పెట్టకుండా కారు వేసుకొని ఇంటికి పోయింది. మళ్ళీ శంషాబాద్ వచ్చేసిండు మధ్యలో. వెనుదిరిగే స్వభావం. అప్పుడు ఈ జాన్ మార్క్ ఆయన కూడా బర్నబాసు తర్వాత ఆ పౌలుతో కలిసి సేవకి వెళ్తూ మధ్యలో వెనుదిరిగి వెనక్కి వచ్చాడు. లోకం వైపు చూసే స్వభావం, గిర్గాషీయులు. అలాంటి స్వభావం ఉంటే నాగట మీద చేయబట్టి వెనక్కి తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. అంతేకాదంట, ఈ గిర్గాషీయులు అనేవాళ్ళు నిలకడగా ఉండరంట. ఈ వెనక్కి తిరిగేవాడికి నిలకడే ఉంటుంది, వీళ్ళు నిలకడగా ఉండరు. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే వెనుదిరిగే స్వభావం నుంచి నిలకడగా స్థిరంగా ఉండే స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ గిర్గాషీయులు లాంటి స్వభావం ఉంటే, అది చంపుకోకపోతే రేపు ఆ స్వభావం మిమ్మల్ని చంపేస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అపొస్తలుల కార్యములు 11:23 చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 11:23 అక్కడ ఇప్పుడు చదివిన పక్కనే. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండవాలని అతన్ని హెచ్చరించును. చూసారా, ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండాలి. నిలకడలేని స్వభావం, వెనుదిరిగే స్వభావం మనలో ఉండకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. అది గిర్గాషీయుల స్వభావం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వభావం చంపుకోకపోతే ఒకనాడు ఆ స్వభావం మిమ్మల్ని చంపేస్తుంది.
కాబట్టి వెనుదిరిగే స్వభావం అనేది ఎంత బాధాకరమైన సందర్భం అంటే, ఆ తర్వాత జాన్ మార్క్ పశ్చాత్తాపడ్డాడు. చివరి మరణం వరకు కూడా దేవుని సేవ చేస్తూ వచ్చాడు పశ్చాత్తాపడిన తర్వాత. కొన్నిసార్లు మన లోకం వైపు, లోక పరిస్థితుల్లోకి వెనుదిరిగిపోతూ ఉంటాం. దేవుని సేవలో ఉన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు చూసి కొన్నిసార్లు ప్రజలు దిగజారిపోతూ ఉంటారు. మందిరానికి పోవడానికి ఇష్టపడరు. చూసారా? ఇప్పుడు పరిస్థితులను చూసి చాలామంది యవనస్తులు కూడా మందిరానికి పోవడానికి ఇంట్రెస్ట్ రావట్లా. ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లా? మీ మనసులో ఏం కనపడుతున్నాయి? సమస్యలు కనపడతాయి. ఎవరో ఏదన్నా నెగిటివ్గా మాట్లాడుకునే ఎక్కించుకుంటారు. ఇప్పుడు గంట సేపు చెప్పి బాధ ఎక్కదు ఎక్కువ. ఏదన్నా చర్చిలో సమస్యలో ఏదో ఇప్పుడు ఐజాక్ అని అయితే లాస్ట్లో అనౌన్స్మెంట్ చేస్తారు అక్కడ జరుగుతున్న విషయాలు. నాకంటే ఎక్కువ ఇప్పుడు నేను పట్టించుకోవట్లేదు కాబట్టి ఎక్కువ తెలియట్లా. ఇప్పుడు సమస్యలు, నెగిటివ్ థాట్స్, అననుకూలమైన విషయాలు ఎక్కువ మనసులో ఎక్కుతున్నాయి. కానీ ఒక ఆయన, నేను బక్సింగ్ గారు చనిపోయినప్పుడు సమాధికి వెళ్ళినా, మొన్న తిమ్మోతి అంకుల్ చనిపోతే కూడా సమాధికి వెళ్ళి, ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ బక్సింగ్ గారు పోయాడు, వెలుగు పోయింది అన్నాడు. అప్పుడే 2000 నేను సమాధికి వెళ్ళి, అప్పుడు ఇంకా చాలా చిన్నవాడిని, యవనస్తుని, చదువుకున్నా. వెలుగు పోయింది అని అన్నాడు. ఆ తర్వాత నిజమే ఆయన చెప్పింది కరెక్టే కదా అనుకున్నా నేను. మొన్న తిమ్మోతి అంకుల్ సమాధికి పోతే అక్కడ ఆయన అన్నాడు, ఇక అయిపోయింది అన్న, వెలుగు పోయినట్టేనన్నాము, మరి ఇక మందిరంలో వెలుగు లేదు, అయిపోయింది అన్నాడు. ఎందుకు వెలుగుపోయింది అని అన్నాడు? ట్యూబ్లైట్ వెలుగుతుంది కదా అన్న. నేను ట్యూబ్లైట్ వెలుగుతుంది కదా, వాక్యం అయితే నీకు 360 రోజులు వాక్యం ఉంటూనే ఉంది, సంఘ ప్రార్థన జరుగుతూనే ఉంది, బైబిల్ స్టడీ జరుగుతూనే ఉంది, ఆదివారం ఆరాధన జరుగుతుంది, ఎంతోమంది వాక్యం బోధిస్తూనే ఉన్నారు వాళ్ళ స్థాయి కొలది. విను, రాసుకో, నేర్చుకో. సంఘ ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, నైట్ అంతా మోకాళ్ళ మీద ఉండు, ఇంటికి పోయి 10 అధ్యాయాలు చదువుకో, బైబిల్ ఖాళీ దొరికితే మోకాళ్ళ మీద ఉండు, మౌన ధ్యానం చేసుకో. ఎడికి పోయింది వెలుగు? వెలుగు ఎక్కడికి పోయింది? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావు, సమస్యల మీద ధ్యాస పెడుతున్నావు, గొడవల మీద ధ్యాస పెడుతున్నావు, లేకపోతే ఏదేదో వాటి మీద వాళ్ళు వీళ్ళు ఇట్ట అనుకుంటున్నావు. అదే వాక్యం ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆరాధన జరగట్లేదా? జరుగుతుంది. కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు సమస్య ఎవరో పెద్దవాళ్ళు, కొంచెం అడ్మినిస్ట్రేషన్ పెద్దది కాబట్టి నడిపించాలి కాబట్టి వాళ్ళకు ఉంటాయి. నీకెందుకు అంటున్నా? అసలు నీకెందుకు? నువ్వు మోకాళ్ళ మీద ధ్యానం చేసుకో, నువ్వు ఆల్ నైట్ పోయి నైట్ అంతా కూర్చో, నువ్వు వాక్యం ధ్యానం చేయి. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి సమస్యలు, దేశం అంతా నడిపించాలి కాబట్టి సమస్యలు ఉంటాయి వాళ్ళకి తప్పదు. వాళ్ళకి ఎందుకంటే బాధ్యత. ఇంకా ఆ సంఘం ఈ సంఘం, మార్పులు చేర్పులు ఎన్ని ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మనం చేయలేం కదా, వాళ్ళు చేస్తున్నారు. చేసేవాడికి తెలుసు ఆ బాధ, వాళ్ళు చేస్తారు. అసలు నీకెందుకు? చేసేవాళ్ళు నలుగురు, ప్రపంచం అంతా కలిపి ఎబ్రోన్ నడిపించేది నలుగురండి, లేకపోతే 5, 10 మంది ఉంటారు. పెద్దవాళ్ళు అయితే 10 మందేగా. వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు. మిగతా వేల మంది జనానికి ఎందుకు అంటున్నా? అసలు అవసరం ఏముంది? ఆల్ నైట్ పెడుతుంటారు పో, సంఘ ప్రార్థన పెడుతున్నారు పో, బైబిల్ స్టడీ ఉంది పో, విను, ప్రార్థన చేసుకో, రా, ఇంట్లో వచ్చి మళ్ళీ మోకరించు, సరిపోయిద్ది. వెనుదిరిగే స్వభావానికి అనవసరమైన మనసులో పెట్టుకొని లోక వైపు తిరిగి చల్లారిపోయి, ఆత్మీయంగా దిగజారిపోయి, పనికి రాకుండా పోయే పరిస్థితులు దేవుని యొక్క విశ్వాసుల్లో, ప్రజల్లో కనబడటానికి కారణం ఏంటంటే వెనుదిరిగే మనసు అని మనం చూస్తూ ఉన్నాం. స్థిరమైన మనసు లేకపోవడం అని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు 1లో ఏముంది? యాకోబు 1:8 వచనం చదవండి. యాకోబు పత్రిక 1:8. ఇంకా ముగించుకుందాం, ఇంకొక సందర్భం చెప్పుకొని. అటు మనుషుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. అస్థిరుడికి ఏమైనా దొరికిద్ది అనుకోకూడదు, తలంచుకోబాకంటున్నాడు దేవుడు. అర్థమవుతుందన్నా? అస్థిరుడు, స్థిరము కానివాడు, తనకేమైనా దొరుకుతుందేమో దేవుని దగ్గర నుండి తలంచుకోవడానికి వీలు లేదు. కల్లో కూడా రాకూడదు. చాలామంది కళ్ళకంటారు అక్క, ఏమని? ఓ దేవుడు నాకు వెలుగు దూతతో మన తెల్లటి వస్త్రాలతో కనపడ్డాడు, ఆ తర్వాత దేవుడు ఇటు కనపడుతుంటే ఒక పెద్ద పాము అంట మందిరం పక్కగా పోతున్నట్టు కనపడిన రాత్రి ఒక ఆయన చూస్తున్నాడు. రాత్రి ముషీరాబాద్ పోయాం. రాత్రి మనం పోయింది మొన్న నైటా? నిన్న నైట్, ఫ్రైడే నైట్ పోయాం. పోతే అక్కడ ఒక ఆయన మీటింగ్లో అయిపోయినాక ఏమన్నా అన్న, పెద్ద పాము ఇటు మొత్తం మందిరం పక్కగా పోతున్నట్టు కనపడుతుందన్న, అది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల పొడుగుందన్న అంటున్నాడు. ఇప్పుడు అవన్నీ కాదు నాయన,
పాములు చాలా కనపడతా ఉంటాయి, కళ్ళు మూసుకుంటే పాములే కనపడతాయి. ఎందుకంటే వాక్యం ఒక 5 అధ్యాయాలన్న చదివి పండుకుంటే వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఈ వాక్యం చదవకుండా పండుకుంటే పాములు కనపడతా ఉంటాయి అని అన్న. అంటే కాదన్నా, ఇది వినన్నా అంటాడు, నా దర్శనం వినన్నా అంటాడు. ఇప్పుడు ఆ దర్శనం వినే టైంలో ఇప్పుడే 11 అయింది, మేము ఇంకా ఐతనగర్ బయలుకి 12 అయింది, పిల్లలు పొద్దున్నే స్కూల్కి పోవాలని చెప్పి బయటకు వచ్చింది. ఇవన్నీ ఎందుకు కనపడతాయి అని అంటే, వాక్యం ధ్యానం చేసి నిద్ర వచ్చిందాక 5-6 అధ్యాయాలు చదువుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ అధ్యాయంలో చదువుకొని పండుకుంటే నిద్ర వస్తుంది, మళ్ళీ ఆ వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పగలంతా పాముల గురించి ఆలోచించినాడు, మళ్ళీ నైట్ పాములే గుర్తొస్తూ ఉంటాయి. చూసారా ఏమంటున్నాడు? అస్థిరత్వము దేవుని దగ్గర పనికిరాదు. స్థిరము లేని మనసు దేవుడి దగ్గర పనికిరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని అనుకోకూడదు. నాకేం చేయట్లేదండి, ఏం చేయట్లేదండి, అసలు ఏం ఉపయోగం లేదు అంటే ఏడవుతుంది? మనసు సగము వెనక్కి పోగోరిన వారై, లోకం వైపు మనసు, వెనక్కి తిరిగే మనసు, వెనుదిరిగే స్వభావం, ఇటేమో దేవుని వల్ల ఏం దొరకట్లేదే అనుకోవడం, అలాగ తలంచుకోవడానికి వీల్లేదని. కాబట్టి అతడు దేవుని కృపను చూసి, అపోస్తలుల 11:23 చూసి దేవుని కృపను చూసి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొన్న వలన హెచ్చరించాడు. స్థిర హృదయం. మూడవది ఏం చూస్తున్నాం? గిర్గాషీయులు, తర్వాత హిత్తీయులు, గిర్గాషీయులు. మూడోవాళ్ళు ఎవరంట? మూడోవారు ఎవరు? అమోరీయులు. అమోరీయులు ఎవరోనంటే వీళ్ళు అక్రమంగా జీవించేవాళ్ళంట, క్రమం లేకుండా జీవించేవాళ్ళు అమోరీయులు. అందుకని ఆదికాండం 15:16 వాళ్ళ గురించి రాయబడింది. ఆదికాండం 15:16 చదవండి. ఆదికాండము 15:16. అమోరీయులు ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక అమోరీలు ఎలాంటి వారంట? అక్రమస్తులు. అమోరీలు ఎలాంటి వారు? అక్రమస్తులు. అలాంటి వారు మీ మధ్య ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే, అలాంటి స్వభావము మీలోకి ఉండకూడదు, మీలో రాకూడదు. క్రమము లేని జీవితం, అక్రమము. కాబట్టి చాలామంది క్రమం లేకుండా అక్రమంగా ప్రవర్తిస్తూ మళ్ళీ దేవుని సేవ అంటూ దేవుని యొక్క విధానంలో ఉంటామని చెప్పుకుంటూ అక్రమంగా జీవిస్తూ ఉన్నారు చాలామంది. అక్రమం అంతా చూసారా? ఇప్పుడు అవన్నీ మనం డెప్త్గా వివరించుకునే సమయం లేదు, కానీ దేవుడు క్రమాన్ని కోరుకుంటా ఉన్నాడు. అక్రమమైన జీవితాన్ని దేవుడు కోరడు. అందుకని 2 దశలోనిక 3:11-16 మనం చూస్తున్న 11 నుంచి 16 వరకు 3:11 చదవండి. 2 దశలోనిక 3:11 చదవండి తీసిన వారు. 3:11 మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచు. అది అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నా. ఒకసారి నేను ఒక గుడ్ ఫ్రైడేకి వాక్యం చేయడానికి పిడుగురాళ్ళు వెళ్తున్నా. పిడుగురాళ్ళు అంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో. పిడుగురాళ్ళు వెళ్తుంటే నేను రిజర్వేషన్ చేసుకున్న సీటు ముందు ఉంది, నాకు సీటు. ఒక ఆయన మధ్యలో ఎక్కడెక్కిండు పాపం, నేను చూడలేదు. ఆయన ఇంజిన్ మీద కూర్చున్నాడు, ఏదో బస్సు ఇంజిన్ మీద కూర్చొని వస్తున్నాడు. అది ఏదో బస్సు మొత్తానికి వస్తున్నాడు. పాత బట్టలు వేసుకొని బాగా ఇదో రకంగా ఉన్నాడు పాపం. ఏదో ఒక మన క్వారీల్లో పనిచేసే మనిషిలాగా ఉన్నాడు. ఆ పిడుగురాళ్ళు నైట్ 2 దిగిన నేను, ఆయన కూడా దిగాడు. మేమిద్దరం తప్పితే ఇంకెవరు దిగల ఆ పిడుగురాళ్ళలో. గుడ్ ఫ్రైడే 3 రోజుల పరిచర్య కొరకు వెళ్ళా. దిగితే తర్వాత ఆయన దేవుని సేవకుడికి ఫోన్ చేస్తున్నాడు. అలా అన్న నేను ఇక్కడ బస్ స్టాండ్లో దిగానని చేసిండు. నేను చేస్తుంటే ఆయన బిజీ వస్తుంది. ఈయన అన్న నేను బస్ స్టాండ్లో దిగాను అంటున్నాడు, నేను చేస్తుంటే బిజీ వస్తుంది. ఈయనెవరా నేనెవరని నాకు అర్థమే కాదు. అనగానే ఇంకా ఆయన ఆదాపి మళ్ళీ ఆయన నాకు చేసిండు సేవకుడు. అన్న ఎక్కడున్నా అన్న జన్మార్కనని. అన్న ఇట్లా బస్ స్టాండ్లో దిగానన్న. అక్కడే ఉండన్న, ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, ఆయన బ్రాంచ్కి వెళ్ళాలి, నువ్వు హెడ్ ఆఫీసు అదే హెడ్ అంటే మన మెయిన్ దాంట్లో నువ్వు వాక్యం చెప్పాలి. ఆ బ్రదర్ బ్రాంచ్కి పోవడానికి వస్తున్నాడు, ఆయన కూడా ఇప్పుడే ఫోన్ చేశాడంటే నా పక్కనే ఉన్నాడన్న, ఇద్దరమే దిగాము, ఆయనే అనుకుంటాను అన్న, నేను కొంచెం పక్కకు పోయి అని అంటే ఆ ఇద్దరు అక్కడే ఉండండి అన్నాడు. వచ్చిండు, పోయిన తర్వాత రాత్రి 2:30 అప్పుడు మేము పండుకొని నిద్రపోవాలి కదా. ఈయన ప్రసంగం మొదలుపెట్టాడు, నాతో పాటు వచ్చిన ఆయన ప్రసంగం మొదలుపెట్టి నువ్వు ఎక్కడ ప్రసంగం చేయాలి రేపు అన్నాడు నన్ను. అని అంటే నేను ఇక్కడేనండి పిడుగురాళ్ళు అన్న. అంటే మరి నేను కూడా వచ్చా కదా అంటుండే ఆయన. అని అంటే ఏం తెలియదు, దైవ సేవకుడిని అడగండి అని. ఆయన అన్నేమో మాకేదో నీళ్లు తీసుకొచ్చిద్దామని కిచెన్కి వెళ్ళిపోయి నీళ్ళు తెచ్చింది. ఏంది బ్రదర్ మీ అని
అని అంటే, ఈ బ్రదర్ అంటే ఎక్కడన్నా అని అన్నా. ఈ బ్రదర్ పక్కనే ఇంకొకటి కొండమూడు అని ఉంటుంది, ఆ ఊర్లో ఈయన ప్రసంగం చెప్పాలి అన్నా. అదేంటి నువ్వు మెయిన్లో ఏంటి, నేను బ్రాంచీలో ఏంది అంటాడు ఆయన. గొడవ పెట్టుకుంటున్నాడు అని అంటే, అసలు ఎవరు ఈయన ఎబ్రో నుంచి వచ్చిండా కాదా అని ఈయన టెన్షన్ పడుతున్నాడు, ఎవరు సేవకుడు. లాస్ట్కి ఇది ఎక్కడ తేలింది, ఏం జరిగిందని అంటే, ఎవరో హైటెక్ సిటీకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, పని బాట లేకుండా నేను పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏదో మందిరం కనపడితే మందిరంలోకి పోయిండు. పోతే అక్కడ ఎవరో బ్రదర్ పరిచయం, నేను సేవ చేస్తాను, నన్ను కొంచెం సేవకు పంపించాలి, నేను కూడా పోతూ ఉంటాను, వాక్యం చెబుతాను, మీ దగ్గర అవకాశం ఇస్తారంటే, సేవకు పోవాలంటే ఇక్కడేం కాదండి, మాది ట్రైనింగ్ ఇచ్చే హెడ్ ఆఫీస్ ఉంటుంది ముషీరాబాద్లో, ఆడికి పోండి, అడ్రస్ ఇస్తాను. వాళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, ఎబ్రోని బొమ్మంటే ఆడికొచ్చిండు. ఆడికొచ్చి ఆఫీస్కి ఆడికి పోయి, అప్పుడు వాళ్ళకి పరిచర్య వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. కనపడ్డ వాళ్ళంతా పరిచయం రాశారు. మేము ఇట్లా హైటెక్ సిటీలో మీ మందిరం ఉంది కదా, వాళ్ళు నన్ను పంపించారు అనగానే, ఓ అక్కడ పోయి విశ్వాసం అనుకుంటలే, ఈయన పరిచర్య చేసేవాడు అనుకుంటాను, వీళ్ళు ఏం చేశారు, పరిచర్య రాశారు. చూడు ఎంత గుడ్డిగా రాసి ఆడికొచ్చిన తర్వాత ఆ రాత్రి గొడవ పెట్టుకుంటున్నాడు. ఇదేందా ఈ గొడవ ఏందా బాబు, నేను ఆశ్చర్యపోతున్నా. తెల్లారి పొద్దున పక్కన బ్రాంచీకి పంపిస్తే ఆడ బైబిల్ తెరవకుండా కేకలు, అరుపులు, గందరగోళం చేస్తున్నాడు. చేస్తుంటే అటు సిస్టర్స్ బయటికి వెళ్ళిపోయారు, ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, సేవకుడికి ఫోన్ చేస్తున్నారు. ఈయన ఆరాధన, నేను వాక్యం చెబుతుంటే ఆయన కింద కూర్చున్నాడుగా, ఏందో ఫోన్ వస్తుంది బ్రాంచ్ నుంచి అని ఆయన బయటికి పోయి ఫోన్ మాట్లాడతాడు. ఏంది కథ, ఏం జరిగింది ఏందని అంటే, అమ్మ ఈయన ఏదో దెయ్యాలు పట్టిన మనిషిలాగా ఉన్నాడన్న, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, మాకేదో భయంగా ఉంది, అర్జెంటుగా నువ్వు రా అంటున్నారు ఆయన్ని. ఇంక నాకు సైగ చేసి, అన్న మీరు కంటిన్యూ చేయండి అని ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన, ఆ బ్రదర్ ఆరాధన బల్ల టేబుల్ ఇవన్నీ ఉంటాయి, నువ్వు ఇక ఒకటే కొట్టుడు కాదు నాయన, కొంచెం మీరు కూర్చోండి అంటే, అక్కడి నుంచి అక్కడ 15 నిమిషాలు బండి మీద, సిటీ అవుట్స్కట్స్, కూర్చోండి అని చెప్పి ఆయన కొంచెం నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, వెంటనే ఎవరైనా పంపించిన వాళ్ళకి ఫోన్ చేసి, ఈ బ్రదర్ని అర్జెంటుగా ఈయన నెంబర్ మీ దగ్గర ఉందంటే, ఆయన మొన్ననే ఇచ్చాడు, వెనక్కి పిలవండి బాబు, ఇక్కడ మాకు అసలు టాప్లో వేసి పెట్టేట్టుంది అని చెప్తే, వాళ్ళు అప్పుడు ఆయనకు ఫోన్ చేసి, నువ్వు పిడుగురాళ్ళ బనికిరావు, నీకు ఇక్కడ పెద్ద సంఘం రెడీగా ఉందని చెప్పి, ఎందుకంటే వచ్చేటట్టు లేడు ఆయన, పోయేటట్టు లేడు, నీకు పెద్ద సంఘం ఉంది, ఆడ స్పెషల్ మీటింగ్ ఆడ బోధించాలి రాయి అన్నారంట. అవునా, ఎక్కడ పెద్ద సంఘం, అడ్రస్ ఏందన్న, అడ్రస్ ఏడుకొచ్చి నాకు చెబుతాం, 7 నుంచి నేను కారులో తీసుకుపోతారు రమ్మంటే, అప్పుడు వచ్చారు. ఆడ ట్రైనింగ్లో ఉండే యవనస్తులు ఉంటారు కదా, వాళ్ళు భలే తెలియగా ఆయన లాక్కొచ్చారు, బయటికి లాగారు ఫోన్ ద్వారా. అక్కడికి పోతే, మీరు ఎక్కడికి వచ్చారో అట్లా వెళ్ళిపోండి, ఇక్కడ మీరు సెట్ గారులే వెళ్ళిపోండి అని పంపించారు. అంటే ఎందుకు చూస్తున్నా, ఎందుకు మాట్లాడుతున్నానంటే, క్రమం లేని పరిస్థితులు, అక్రమం. కొంతమంది సేవ అని చెప్పి కొంతమంది తిరుగుతున్నారు ఈ మధ్య ఇండిపెండెంట్గా, వాడికి ఒక క్రమం, ఒక సంఘం, ఒక పద్ధతి ఏముండవు. అక్రమంగా జీవించటం, పరుల జోలికి పోవటం, ఇవన్నీ మనం చదువుతున్నాం. అక్రమంగా నడుచుకొనొచ్చు, పరుల జోలికి పోవచ్చు, ఏం చేస్తున్నారంట, అక్రమంగా జీవిస్తామన్నారంట. ఎవరి లక్షణాలు ఇవన్నీ, ఈ అక్రమంగా జీవించే లక్షణాలు ఎవరి, అమోరీయులు. ఎవరి, అమోరీయులు. వారు అక్రమంగా జీవించేవారు, క్రమం లేని వారు వాళ్ళు. కాబట్టి పైకి సేవ లేకపోతే దేవుడు అని చెప్పుకుంటూనే ఉంటారు, కానీ వారు అక్రమస్తులు. అక్రమమైన జీవితము, క్రమం లేని జీవితము ఏమైపోద్దంటే నాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు మధ్య చాలా కొత్త ట్రెండ్ వచ్చింది, మీకు తెలుసో లేదో. ఈ వారము ఈ చర్చి చూస్తున్నారు, వచ్చే వారం సికింద్రాబాద్ కేథడ్రాల్ ఉంది చూసివా, తమిళ్ కేథడ్రాల్ అని బస్సాకే దగ్గర, సికింద్రాబాద్ స్టేషన్ ఎదురు, దాంట్లో పోతున్నారు. అంటే వాళ్ళ మన సహవాసం ఏం కాదు, కొంతమంది అట్లా. అక్కడ సతీష్ అన్న దగ్గర ఏం చెప్తున్నారు, ఈ కేథడ్రాల్ ఏం చెప్తున్నారు, అక్కడ సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో ఎట్టుంది, యుగ తిరణాల్లాగా జాతరలాగా పోతున్నారు చాలామంది అట్లా యవనస్తులు. ఇండిపెండెంట్గా ఎక్కడ కనపడితే అక్కడ, ఏడ పడితే ఆడ సరదాగా పోవటం, తిరగటం. అక్రమమైన జీవితం ఇదంతా, క్రమం లేని జీవితం. చివరికి ఏమైపోద్ది, విశ్వాస భ్రష్టులు అయిపోతాం. ఏం చూస్తున్నామంటే ఇక్కడ కొంతమంది అసలు పని చేయరంట, పని చేయకుండా అక్రమంగా జీవిస్తూ ఉంటారు. మొదటి దశలోనికి అక్కడే 2వ అధ్యాయం 8-9 వచనాలు అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చదవండి. మొదటి దశలోనిక 2వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. వింటరు కనుక మా ప్రాణములు మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. ఇంకా కింద చదవమ్మా.
మీకు జ్ఞాపకం ఉన్నది కదా, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి జీవనం చేయొచ్చు మీకు దేవుని స్వార్థ ప్రకటించడమని మీకే తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు యూత్, కొత్త కొత్త యవనస్తులు? డ్యూటీ లేదనుకోండి, టక్కుమని ఇది అంటున్నాడు, ఏమంటున్నాడు? సేవ అంటున్నాడు. డ్యూటీ పోతున్నాడు, సడన్గా తీసేశారు, మళ్ళీ అంటున్నాడు సేవ అంటున్నాడు. డ్యూటీ లేకపోతే సేవ కాదు. దేవుడు పిలిస్తే డ్యూటీ చేస్తూ కూడా వదిలేసిపోవాలి. ఇప్పుడు డ్యూటీ లేకపోతే సేవ అంటున్నారు చాలామంది. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నారు ట్రైనింగ్కి, అక్కడికి వస్తున్నారు. డ్యూటీ తీసేశారని సడన్గా తెల్లారి సేవ అంటున్నాడు, అదొక జాబ్ అనుకుంటున్నాడు. డ్యూటీలో ఉన్న దేవుడు పిలిస్తే అకస్మాత్తుగా దానికి వచ్చే లాభాపేక్షనంతా వదులుకొని, సౌకర్యాలు వదులుకొని పోతే అది దేవుని సేవ. డ్యూటీ తీసేస్తే దేవుని సేవ. ఆడికి పోయి మళ్ళీ క్రమంగా ఉండకుండా అక్రమంగా జీవించి సాక్ష్యాలు, ఎన్నో చోట్ల సాక్ష్యాలు పోతున్నాయి. మేము ఎందుకంటే దేశం తిరుగుతాం కాబట్టి. చూసారా, పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. పౌలు ఏమంటున్నాడు? రాత్రింబవళ్ళు మేము కష్టపడి మీకు దేవుని స్వార్థ ప్రకటన మీకు తెలియను. కింద ఏమంటున్నాడు? దీనికి దేవుడు సాక్షి, మీరును సాక్షులు అన్నాడు కింద వచ్చిన వాళ్ళు. మొదటి దశలోకి 2వ అధ్యాయం. కాబట్టి మేము కష్టపడి స్వార్థ సేవ చేశాం. కొంతమంది ఏం చేస్తారంటే, డిగ్రీ ఇంజనీరింగ్ చదివాడు అనుకో, మన శ్యామ్ లాగా, ఏదో ఒక జాబుకు పోయి జాబ్ చేయాలి కదా, చేయడు. వాడంతే సోమరుగా ఉండి తల్లిదండ్రులు ఇసుకిస్తూ ఉంటాడు. క్రైస్తవులే, ఉద్యోగం చేయడు. ఎందుకంటే నాకు వస్తే ₹1,00,000 రావాలంటే ఒకేసారి 1,00,000 వస్తే పోతా అంటాడు. మళ్ళీ ఏబిసిడ్లు రావు పనిలో. అసలు ఏమీ తెలియదు, పని ఏమి తెలియదు, ఏమీ చేత కాదు. ఫస్ట్ ఒకసారి 1,00,000 కావాలంటాడు. ఎక్కడొస్తుంది 1,00,000? విలియం కేరీ చెప్పులు కుట్టాడు ప్రారంభంలో, తర్వాత పోస్ట్ ఆఫీస్ పెట్టాడు, తర్వాత రైల్వే లైన్ చూపించాడు భారతదేశానికి, తర్వాత బ్రిడ్జీలు వేయాలని చెప్పాడు, తర్వాత భర్త చనిపోతే భార్యను మంటల్లో వేయద్దు, పిల్లలను చూసుకోవాలని పార్లమెంట్లో మాట్లాడాడు. ముందేం చేశాడు ఆయన? చెప్పులు కుట్టాడు. ఏం ఉద్యోగం దొరకలేదు, ప్రార్థన చేసుకుంటా ఉండు, ప్రయత్నం చేస్తూ ఉండు, ముందు సెక్యూరిటీకి పో. భాస్కర్ అన్న డిగ్రీ పాస్ అయ్యండి భాస్కర్ అన్న. ఆయన కూడా నాకు ఒకేసారి వస్తే ₹1,00,000 రావాలి, అప్పుడు దాన్ని నేను బోనాన్ని కూర్చోవచ్చు. సాక్ష్యం ఉంటుందా? ఇప్పుడు సెక్యూరిటీ జాబు, సెక్యూరిటీ ఇన్ఛార్జి ఒక సంస్థలో ఆయన మెయిన్ క్యాండిడేట్. ఎందుకు? ముందు కుటుంబము ఎవరి మీద ఆధారపడి ఏదో సతమతమై బాధపడుకుంటూ ఉండకూడదు. కుటుంబం నడవాలి. తర్వాత దేవుడు ఆయన చిత్తంలో ఏం చేయాలంటే అది చేస్తాడు. ముందు అసలు పని చేయాలి కదా. విలియం కేర్ చెప్పులు కుట్టాడు, ఇంకా ఆయన షూటు బూట్ వేసుకొని గన్ తీసుకొని నిలబడతాడు, అక్కడ ఉంటాడు. అక్కడ ఆయన చెప్పులే కుట్టాడు. అపోస్తలుడైన పౌలు ఏం పని చేశాడు? ఏం జాబ్ చేశాడు? టెంట్లు కుట్టుకోండి, ఇట్లాంటివి చినిగిపోతూ ఉంటాయి కదా, చినిగిపోతే మళ్ళీ వాటిని కుట్టడం, మళ్ళీ వాటిని ఇవ్వటం, అమ్ముకోవటం. డేరాలు కుట్టాడు. ఎవరు అపోస్తలుడైన పౌలు అంటే? ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించి బోధించగలిగిన సమర్థుడు, గమలీయులైన గొప్ప విద్యావేత్త దగ్గర చదువుకున్నవాడు, రోమా ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించినాడు, గవర్నమెంట్ ఆయన స్వాధీనంలో తీసుకున్నవాడు, దేవుని సంఘాన్ని హింసించేంత శక్తి కలిగినవాడు అపోస్తలుడైన పౌలు. ఎప్పుడైతే ప్రభువుని నమ్మాడో డేరాలు గుట్టే స్థాయికి వచ్చాడు. కిందకి రమ్మని అంటల్లా, అక్కడి నుంచి ప్రారంభించాడు జీవితాన్ని. చిన్న దగ్గర నుంచి విశ్వాసంతో ప్రారంభించాడు, ప్రపంచానికే సువార్థికుడైపోయాడు. ఎన్నో సంఘాలను లక్షల మంది, కోట్ల మందికి స్వార్థ అందించాడు. స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. బైబిల్ చరిత్రలో అపోస్తలుడైన పౌలు, నేను అదైతేనే చేస్తా, నేను లేచేది 9ంటికే, నేను లేచేది 10ంటికే, నా ఇష్టము. ఇది ఎవరిదంట లక్షణాలు? అమోరీయులు, క్రమం లేనివారు, అక్రమస్తులు. దేవుని ప్రజల క్రమంలో ఉండాలి. వాక్యం అన్నవాడి పొద్దున్నే లెగవాలి, మోకాళ్ళ మీదకి రావాలి, వాక్యం చదవాలి, దేవుని క్రమంలో ఉండాలి, దేవుని పరిచర్యలో పాలు పొందాలి. ఇంటికి పోతే మళ్ళీ అదే ధ్యాసలో ఉండాలి. చదువేంది, నీకు ఇచ్చిన బాధ్యత ఏంది, ఆ ధ్యాసలో ఉండాలి. క్రమం దాటిపోయానుకో అక్రమస్తుడు, అమోరీయుడివి. అమోరీయులు ఏమైపోవాలంట? దేవుడు ఏమంటున్నాడు? పూర్తిగా నిర్మూలన చేయమంటున్నాడు. ఆ అమోరీయుల యొక్క లక్షణం, అక్రమమైన జీవితం నిర్మూలన చేయకపోతే ఆ లక్షణమే ఒకనాడు మనల్ని నిర్మూలన చేస్తుంది. అందుకని వాళ్ళని సాదృశ్యంగా చూపిస్తున్నాడు దేవుడు. అమోరీయులు, అక్రమస్తులు. 2వ రాజులు 21వ అధ్యాయం 11 వచ్చిన మాట చదువుకొని ముగించుకుందాం. యూదారాజు అయిన మనిషే విగ్రహాలు పెట్టుకొని యూదావారు పాపం చేయుటకు కారకుడయ్యాడన్న మాట అక్కడ మనం చదవచ్చును. 21వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి చెడు నడత, అక్రమమైన జీవితం అమోరీయుల జీవితాల్లో మనకు కనబడుతూ ఉంది. అయితే ఒకనాడు అలాంటి చెడు నడత, అక్రమమైన జీవితం మన జీవితంలో ఉంటే, ఆ లక్షణాలు ఉంటే
మన జీవితం పతనం అయిపోతుంది. అందుకని ఏమంటున్నాడు? పునాది మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలి అని చెబుతున్నాడు. 1 కొరింథీ 3:12 చివరిగా 1 కొరింథీ 3:12 ఎవడైనాను ఈ పునాది మీద 10వ కూడా చదువుదాం. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో చివరి లైన్ జాగ్రత్తగా చూచుకొని వాళ్ళను వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనాడు, ఈ పునాది యేసుక్రీస్తే. తర్వాత 12, 13 అందరం చదువుదాం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనపడును. ఆ దినము